ప్రజల స్పందన ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇంటి ప్రచారం నిర్వహిస్తారు కదా, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజలల్లో మైనార్టీ సోదరులు కానీ, అదేవిధంగా ఎక్కడ మైనార్టీ క్రిస్టియానిటీ ఉన్న ప్రాంతంలో ఇంటింటికి పోతే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు 2000 పెన్షన్లు, రైతు బంధు, షాదీ ముబారక్, రూపాయి కిలో బియ్యం, మరి అనేక పథకాలు, ఒకటి కాదు రెండు కాదు. ఇవాళ హైదరాబాద్ అన్నిటికంటే హిందూ ముస్లిం గడపడలేదు. శాంతి భద్రతలతో కూడింది. లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ అర్ధరాత్రి మహిళలు తిరిగే విధంగా మరి ప్రభుత్వం నడుపుతున్న కేసీఆర్ గారు అని చెప్పి, గత ప్రభుత్వం ఏ విధంగా ఇవన్నీ పథకాలను ఎవరు పాలించిన ప్రపంచంలోనే తెలంగాణ ప్రభుత్వంని పేరు తెచ్చిపెట్టిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. కేటీఆర్ గారు అయితే యువకులు మొత్తం కూడా బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు యువత అంతా బీజేపీ గుత్త దుబ్బాకలో గెలిచినామని. కేటీఆర్ గారు డైనామిక్ లీడర్. కేటీఆర్ గారు ఒక నిప్పు రవ్వ చెప్పాలంటే. ఆయన ఈరోజు నిజంగా కూడా ఆయన నాలెడ్జ్కి ఇవాళ అమెరికాలో చదువుకొని వచ్చిండు. ఆయనకున్న నాలెడ్జ్ కూడా ఎవరికి కూడా ఏ ముఖ్యమంత్రి కొడుకుకు లేదు. తెలంగాణ స్పష్టంగా ఒక ఆ రాజకీయ గట్స్ రావంటే అందరు రావు. కేసీఆర్ గారు అంటే కేసీఆర్ కన్నా మించి కేటీఆర్ గారు పనులు చేస్తుండు. తప్పకుండా 104 సీట్లు హైదరాబాద్లో గెలవవుతున్నాం. బీజేపీకి అసలు 1 తారీఖు ఎలక్షన్ కాబట్టి కొట్టుకుంటున్నారు గిల్ల. బీజేపీ క్యాండిడేట్లు వస్తే గొడవలే తప్ప ఒక్కరు గెలిచి ఏం చేస్తారు? బీజేపీ క్యాండిడేట్లు ఒకరు గెలిపిస్తాం. అభివృద్ధి జరుగుతుందా? మేయర్ మా మేయర్ అవుతాడు, మా టీఆర్ఎస్ మేయరు. మరి ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం వన్ సైడ్ ఉన్నాక కంట్లో నలసలాక అవసరమా? బీజేపీ పార్టీకి ఎప్పుడో ప్రజలు ఒప్పుకుంటలేరు 100%. బీజేపీని ఈసారి బుద్ధి తెప్పుడు ఖాయం. గతంలో మీరు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కదా, బీజేపీ నేను 200 కోట్ల పనులు చేసిన. నేను టీడీపీలో ఉన్నప్పుడు ఆకర్షితున్నై టీఆర్ఎస్లోకి వచ్చిన. ఇది 3rd టైం నేను నిలబడడు. నేను ఈ 11 సంవత్సరాలలో నేను 200 కోట్ల అభివృద్ధి చేసిన. 11 నెలలు 200 కోట్ల అభివృద్ధి చేయడం జరిగింది. ఇలా నేను ఇండిపెండెంట్ ఉన్న ఓట్లు వేసే పరిస్థితి కూడా అంత స్థాయికి మేము అవినీతి లేని డివిజన్గా ఇలా ప్రజలకు దూసుకపోతున్నాం. ఎక్కడ పోయినా ఎందుకు వచ్చినా అని అంటారు తప్ప ప్రతి ఇంటింటికి వెళ్తున్నా. ఈరోజే మొదలుపెట్టిన పోచమ్మగడ్డ కానీ మారుతినగర్లో ఇప్పుడు మధ్యాహ్నం కల్లా టోటల్ మారుతినగర్ పూర్తి చేసుకొని ఈస్ట్ మారుతినగర్ పూర్తి చేసుకుంటా. మళ్ళీ రేపు పొద్దున్నే దుర్గాభవన్ నగర్ మొదలు పెడతాం. మొత్తం ఖచ్చితంగా రేపు ఈవినింగ్ కల్లా చెంపపేట చేరుకొని ఎల్లుండి నుంచి టోటల్గా కర్మంగట్టు ప్రతి ఇంటికి వెళ్తా. ప్రతి దగ్గర కూడా ఇప్పటికే డిసైడ్ అయిపోయారు జనాలు. టీఆర్ఎస్ పార్టీ కోటేయాలి, అటు క్యాండిడేట్ కూడా మంచోడు కాబట్టి క్యాండిడేట్ కూడా ఇస్తాం. ఏది కూడా ఇటు లోకల్ ఎలక్షన్లో క్యాండిడేట్గా బాగున్నది. ఇండివిజువల్గా కాకుండా పార్టీ బలం ఉంది. నాకు కేసీఆర్ గారు బలం ఉంది, కేటీఆర్ గారు అండదండలు. నేను లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు మెజార్టీ ఎక్కువ రాబోతుంది. 5000 మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇద్దరు రెండింటి నేషనల్ పార్టీల గురించి తెలిసిపోయిన జనానికి. అటు కాంగ్రెస్ నమ్మే పరిస్థితి ప్రజలు లేరు, ఇటు బీజేపీ నమ్మే పరిస్థితి లేరు. అన్ని వర్గాల ఓట్లు టీఆర్ఎస్కే పడతాయి. ఇంకోటిసారి వరద సాయం 10,000 రూపాయలు అంది. మీ కాలనీ, మీ చంపపేట కాలనీకి మొత్తం ఎంత? అందరికీ 6,000 మందికి వరద సాయం అందింది. నిజంగా నిరుపేదలకు నోటిఫైడ్ సమ్స్. కొంతమందికి తెలియక బీజేపీ వాళ్ళు కోర్టుకెళ్ళి గొడవలు సృష్టించి గొడవలు చేసి హంగామా చేసి అన్ని అయోమయం పరిస్థితి చేసి పైసలు ఆపకుండా చేసింది బీజేపీ వాళ్ళు. ఇప్పుడు పైసలు ఆపినందుకు ఈ సేవలో కూడా కొద్ది ఎలక్షన్ తర్వాత మళ్ళీ వేయాలని కేటీఆర్ గారు నిర్ణయించుకుని ప్రజలందరూ తెలిసిపోయింది అంతా బీజేపీల కథలు. ఒకటిసారి రమణ అన్న అంటే పేద ప్రజలను ఆదుకునేటటువంటి వ్యక్తి అని చాలామంది అంటారు. దీన్ని ఏమంటున్నారు? 100% కరెక్ట్. ఎందుకంటే నేను 24 గంటలు ప్రజలలో 11 ఏళ్ళ నుంచి నిస్వార్థంగా పనిచేస్తున్నా. ప్రజలు ఇవాళ ఎడ్యుకేట్ అయ్యారు. ప్రజలలో సోషల్ మీడియా పెరిగినప్పటికీ కూడా ప్రజలను ఎవరు కూడా తక్కువ అంచనా వేయద్దు. వాళ్ళకి అన్నీ తెలుసు. అభివృద్ధి చేస్తుందెవరు, చేయరెవరు, దొంగలెవరు, దొరవరు లైవ్ చూస్తున్నారు. ఎవరో చెప్పడం కాదు, వాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్ నిర్ణయం బ్యాలెట్ల తప్పకుండా నాకు గుద్ది కారు గుర్తు మీద భారీ మెజార్టీ ఇస్తారని నమ్మకం.